ఇది చూపించు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కట్లా షాప్ తెచ్చుకున్నానండి. కారం కలుపుకొని అక్కడ పెట్టుకున్నాను. మా చెట్టుకి కాసిన కాయలేనండి ఇవి. 5 వంకాయలు, వంకాయ చేపలు వండుకుంటున్నాను. ఎట్లా ఉంటుందని చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపుకుంటున్నానండి ఆయిల్లో. కారం కలుపుకుని మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఏమో వేపుతాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇది లైట్గా వేపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం వేసేసుకున్నాను. ఇందులో చింతపండు పులుసు వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేపుకున్నాము. ఇంకా ఎందుకన్నా బాగా వేపుకోకూడదు, పచ్చిపచ్చికున్నాగానే వేపుకోవాలి. ఇది ఇప్పుడు పులుసులో వేసుకుందామండి మనం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మరుగుతుంది కదండి. తలకాయ వేపడం కుదరదు కాబట్టి మనం తలకాయ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆ పులుసులో వేపుకున్న ముక్కలు వేసేసుకున్నామండి. చూడండి, పులుసులోకి జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాము లైట్గా. పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వండుకుంటున్నాం మనం. బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర, వేపుకున్న వంకాయలు వేసుకోవటమేనండి. చూడండి, చేపల కూరలో వంకాయలు వేసుకుంటున్నాం, అలాగే వేసుకోవటమేనండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసుకున్నా. ఫ్రెండ్స్, వంకాయ చేపలు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇదిగో వంకాయ. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీ అయిన కర్రీ. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుదిరిందో కదా కర్రీ.